వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతుంది. అధికార ప్రతిపక్షాలు మాత్రం గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమి గెలిస్తే చంద్రబాబు, వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయా పార్టీల నేతలు ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు కౌంటింగ్ రోజు కూడా హింస జరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. కాగా కూటమి నేతలే ఈసీని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ప్రత్యర్థులపై ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వాటే మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో కౌంటింగ్కు టైం దగ్గర పడింది. గెలుపు మాదే అంటే మాదే అని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు, జగన్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా ఆయా పార్టీలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు నవ్వుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి జి శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే సుజాత గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సోదరి సార్, ఏపీలో ఫలితాలకి ఇంకా 4 రోజుల టైం దగ్గర ఉంది. గెలుపు మాది అంటే మాది అని అటు వైసీపీ గారి, ఇటు టీడీపీ గారి చెప్తున్న పరిస్థితి. ఇంకా ఫలితాలు అయితే విడుదల కాలేదు, కానీ ప్రమాణ స్వీకారానికి అయితే అందరూ రెడీ అయిపోతున్నారు. ఎలా చూడాలి రెండు పార్టీల తీరు? సరే, గెలుపు మాదే అంటే మాదే అనడానికి 2019 ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీలో బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు తొడగొట్టారండి. మీడియా సర్కిల్లో మీకు గుర్తుండి ఉంటుంది బాగా. టీడీపీ వాళ్ళు మర్చిపోయినా సరే మీడియా సర్కిల్ కాబట్టి మీ అందరికి బాగా గుర్తుండి ఉంటుంది. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు. కొంతమంది అయితే మట్టి పట్టుకొని, అమరావతి మట్టి పట్టుకొని మాట్లాడారు, కొంతమంది గంగ పట్టుకొని మాట్లాడారు, కామెడీలు చాలా చేశారండి. కానీ ఏం జరిగింది? ప్రజా తీర్పు వన్ సైడెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. కాబట్టి మాకు 151 సీట్లు, 22 ఎంపీలతో మేము అధికారం చేపట్టగలిగాం. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నామండి, ఈ ఎన్నికలు టీడీపీ వాళ్ళు చెప్పిన కారణాలు, జనసేన వాళ్ళు చెప్పిన కారణాలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కావాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వద్దా అనే ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద వెళ్ళిందండి. మా వల్ల మీకు మంచి జరుగుంటే మీరు మాకు ఓటేయండి, లేకపోతే లేదు అని చెప్పి స్పష్టంగా, ధైర్యంగా మేము మంచి చేశామని పూర్తి సంపూర్ణ నమ్మకంతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు కూడా మా నమ్మకాన్ని కాపాడారు. ఈవీఎంల రూపంలో తీర్పు అనేది కూడా నిక్షిప్తమై ఉంది. దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేసేది ఏం లేదండి. మేము క్లియర్ గా, కేటగారికల్ గా చెప్తున్నాం. జూన్ 4 మధ్యాహ్నం కల్లా తెలుగుదేశం, జనసేన పార్టీకి ఉన్నటువంటి దింపుడు కల్లా ఆశలు కూడా ఆవిరి కాబోతున్నాయి. ప్రజా తీర్పు స్పష్టంగా వన్ సైడెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. 150కి పైగా సీట్లు మళ్ళీ సాధించి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీ ద్వారా ప్రతిపక్షాలకు విన్నవించుకుంటున్నారు. అంటే మరోసారి 150 వస్తాయని చెప్తున్నారు. 150కి పైనే ఎందుకు తగ్గినాయి అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ ఇప్పటికీ కూడా 175 అని చెప్తున్నారు. కానీ మీరు తగ్గించి ఎందుకు చెప్తున్నారు? అంటే ఎక్కడన్నా అనుమానం ఉందా మీకు కూడా? 150కి పైగా అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఐపాక్ మీటింగ్ అయిన తర్వాత చెప్పినటువంటి మాట. 150+ క్లియర్ గా మా పార్టీ స్టాండ్. 150కి పైగా వస్తున్నాయి. 175 స్థానాల్లో మేము పోటీ ఇచ్చాం, కానీ 150 పైన స్థానాలు మళ్ళీ మేము గెలుపొందాం. కానీ ఈసారి 150+ కి అవకాశం ఉందంటారా? అది కూడా మీరు సింగిల్ గా పోటీ చేశారు. సార్ ఒకటి చెప్తాను, 2019లో కూడా మేము సింగిల్ గానే పోటీ చేసామండి. 2019లో సింగిల్ గా పోటీ చేసినా అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సింగిల్ గానే పోటీ చేశాడు, జనసేన కూడా విడిగానే పోటీ చేసింది. అప్పుడు కొంత ఓట్లు చీలిపోయాయి కనుక అంత భారీ మెజారిటీ సాధ్యమైంది. ఈసారి 3 కలిపి వస్తున్నాయి. అటు బీజేపీ, టీడీపీ అలాగే జనసేన 3 కలిసి వస్తున్న నేపథ్యంలో ఓట్ల చీలిక అనేది ఉండదు కనుక భారీ మెజారిటీ అనేది సాధ్యం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఓటమి పాలవ కాబోతుంది అనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ ఆ పొత్తుని మేమే కోరుకున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ ఇంకా కావాలంటే కాంగ్రెస్ కూడా కలిసి రావాలి, సిద్ధాంతాలను అడ్డుపెట్టుకో వదిలేసి, అలాగే కమ్యూనిస్టులు కూడా కలిసి రావాలి అని చెప్పేసి మేము కోరుకున్నాం. ఎందుకంటే ఈసారి టీడీపీ పార్టీకి కానీ జనసేనకు కానీ మాట్లాడడానికి కుంటి సాకులు వెతుక్కోవడానికి ఏమీ లేవు. ఈవీఎంలు అని మాట్లాడడానికి లేదు, బీజేపీ పార్టీ అని మాట్లాడడానికి లేదు.
ఏమీ లేదు. ఈసారైనా ప్రజా తీర్పుని వాళ్ళు గౌరవిస్తారో లేదో 4వ తారీఖు వేచి చూద్దాం. బేసికల్ గా వాళ్ళకి ప్రజా తీర్పుని గౌరవించే సాంప్రదాయం టీడీపీ పార్టీకి లేదు. సో ఇక జనసేన గురించి నేను మాట్లాడడం చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు 21 సీట్లు అండి. ఆ 21 సీట్ల పార్టీతో మేము ఏం మాట్లాడుతాం? 175 స్థానాల్లో పోటీ చేసేవాళ్ళం మేము. కానీ ఏదైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టు జనసేన గురించి పెద్దగా మీరు మాట్లాడకపోయినా కానీ జనసేనే కీలకంగా మారబోతుంది ఎన్నికల్లో. ఇదే టీడీపీకి ప్లస్ పాయింట్ కాబోతుంది. గతంలో ఓట్ల చీలిక వల్ల టీడీపీ సీట్ల సంఖ్య తగ్గింది అనే ఒక వాదన ఉంది. కానీ ఈసారి జనసేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతున్నారు అన్న దాంట్లో నిజం లేదంటారా? సార్ మీకు 2 చిన్న ఉదాహరణలు చెప్తానండి. నేను 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. ఒకటి నెల్లిమర్ల అని చెప్పేసి ఒక కాన్స్టిట్యున్సీ ఉందండి విజయనగరం జిల్లాలో. లోకం మాధవి అని చెప్పి ఒక మహిళా అభ్యర్థి జనసేన పార్టీ తరఫున 2019లో పోటీ చేశారు. ఆవిడకి వచ్చిన ఓట్లు ఏంటంటే 8,000 అండి. ఆడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ 2 కలుపుకున్న 30,000 మెజార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజానగరం తీసుకోండి, రాజానగరంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ 2 కలుపుకున్నా సరే 25,000 మెజార్టీ ఉంది. 2 పార్టీలకి ఆనాడు వచ్చిన ఓట్లు 2 కలిపినా అండి. ఎప్పుడు చెప్తున్నారు మీరు? ఎప్పటి విషయం చెప్తున్నారు? 2019లో విషయం చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు టీడీపీ పార్టీకి వచ్చిన ఓట్లు 2 కలుపుకున్నా సరే, 2 కలుపుకున్నా సరే, నేను 2 నియోజకవర్గాలు మాత్రం మీకు చెప్పా. ఇలాంటి నియోజకవర్గాలు 18 చెప్పగలను. రైట్, మీరు చెప్పింది ఆ 2 ఓట్లు కలుపుతున్నారు. కానీ అప్పట్లో టీడీపీ మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో వైసీపీకి పడ్డాయి. కానీ ఇప్పుడు అదే వ్యతిరేకత వైసీపీకి కూడా ఉంటే ఈసారి ఓటింగ్ అటువైపు జంప్ అయ్యే అవకాశం లేదా మరి? సార్ ప్రభుత్వ వ్యతిరేకత వాస్తవం ఒక మాట అండి. ప్రభుత్వ వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను సార్. స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 30,000 ఉద్యోగాలు ఇస్తే మేము 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు 34,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే మేము 1,00,000 కోట్లు గ్రౌండ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు, మేము 17 మెడికల్ కాలేజ్ కడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కూల్ డెవలప్ చేయలేదు, మేము 40,000 స్కూల్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పోర్ట్ కట్టలేదు, మేము 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం. మరి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నట్టు జన్మభూమి ముఖ్యంగా అంటే ఇది నా అభిప్రాయం అయి ఉండొచ్చు, ఇది నా అభిప్రాయం అయి ఉండొచ్చు, ఇది నా అభిప్రాయం అయి ఉండొచ్చు, లేకపోతే ప్రతిపక్షాల అభిప్రాయం అనుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే ప్రతిపక్షాలు పదే కూడా చెప్తున్నాయి అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ప్రత్యేక హోదా తేలేదు, మద్యపాన నిషేధం చేయలేదు, మెగా డిఎస్సీ లేదు, ఇసుక లేదు, ఉద్యోగాలు లేవు. మరి ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత కాదంటారా? సార్ నేను చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నా. 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అతను గొప్ప, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అతను గొప్ప. ఓకే, మీరు ఇచ్చి చెప్తున్నారు. కానీ వ్యతిరేకత ఉండే విషయాలు కూడా నేను చెప్తున్నాను. వ్యతిరేకత ఉండే విషయాలు కూడా చెప్తున్నాను. అంటే మీరు మొత్తానికి అసలు ప్రభుత్వ వ్యతిరేకతే ఉండదు, ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఏంటని అడిగారు కనుక ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, మీరు అడిగారు కనుక ఏ అంశాల్లో మీకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పా. ఈ అంశాలు ఏమి అసలు ప్రభుత్వ వ్యతిరేకత నేను చెప్తున్నాను సార్. సార్ మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను సార్. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు 2,30,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే మరి 2,30,000 ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరి హయాంలో ఉద్యోగం వచ్చింది వాళ్ళకి తెలియదా? అంటే మీరు చెప్పే సంఖ్య మీరు చెప్తున్నారు. కానీ అది ఎలక్షన్స్ లో ఎక్కువగా మెగా డిఎస్సి మేము రిలీజ్ చేస్తామంటేనే అది టీడీపీకి ప్లస్ పాయింట్ అని వారు అంటున్నారు. సార్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి డిఎస్సి ఉద్యోగాలండి, మేము భర్తీ చేసిన డిఎస్సి ఉద్యోగం 14,000 ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి భర్తీ చేశారు. 14,000 చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి కంటే డబుల్ డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేశారు. మరి ఏంటి ఇదంతా? శేఖర్ రెడ్డి గారు మీరు హ్యాంగ్ అయిపోయింది, మీ వాయిస్ రావడం లేదు. రైట్, ఈలోపు సుజాత గారు మధ్యలో వస్తుంది, కట్ అవుతుందండి. సరే శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదామండి మనం. ఈలోపు సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, ముఖ్యంగా ఏపీలో ఇంకా ఫలితాలు దగ్గరగా వచ్చేసాయి, మేమంటే మేమే సీఎం అని చెప్తూ ఉన్నారు. మరి ఎలా చూడాలి ఈ ప్రమాణ స్వీకారాలకు కూడా వేదికలను కూడా ఏర్పాటు చేసుకోవడాన్ని ఎలా చూడాలి? సార్ ముందుగా మీకు స్వతంత్ర న్యూస్ వీక్షకులకి అలాగే సోదరులు శేఖర్ రెడ్డి గారికి శుభ మధ్యాహ్నం అండి. అంటే గెలుపుపై ప్రతి పార్టీ కూడా మాదే గెలుపు అంటూ ప్రతి పార్టీ ధీమా వ్యక్తం చేస్తాయి, ఆ భరోసా కార్యకర్తల్లో నింపుతాయి, అది సాధారణమే. అయితే ఇక్కడ అసాధారణంగా
వైసీపీ 175కి 175 మేమే విన్ అవ్వబోతున్నాం అని చెప్పడం ఏదైతే ఉందో అది అతిశయోక్తనే అనాలి. ఏంటంటే ప్రతిపక్షం అంటూ ఉండదని ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా ఏంటో అర్థం కావట్లేదు. ఇంకొకటి, శేఖర్ రెడ్డి గారి మాటలు వింటుంటే నవ్వొస్తుంది. అసలు ఆయన చెప్పినవన్నీ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు అనమాట. అంటే 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు. అందులో 2 లక్షల ఉద్యోగాలు వాలంటీర్స్. అంటే 5,000 రూపాయల ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగం కింద కలిపేసి 2,30,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు. అలాగే 4 పోర్టులు కట్టాం, 5 పోర్టులు కట్టామంటున్నారు. పోర్టులు కట్టలేదండి, శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలు ఎవరన్నా చేస్తారు, శంకుస్థాపన పునాదురాళ్ళు ఎవరన్నా వేస్తారు, అది గొప్ప విషయం ఏం కాదు. బందర్ పోర్టు కట్టందే మళ్ళీ నేను ఎలక్షన్స్ లో కనీసం కంటెస్ట్ కూడా చేయనన్న పేరుని నాని గారిని తీసి ఇప్పుడు మరి ఆయన ఏం సమాధానం చెప్తారు? పోలవరం పూర్తి చేయలేకపోయారు, రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపలేకపోయారు. దానికి వీరు చేసింది ఏమీ లేదు. అలాగే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు. వచ్చిన 6 నెలల్లోనే ఇసుకని బ్లాక్ చేసేసి భవన నిర్మాణ కార్మికులకు పొట్టగొట్టేశారు. అలాగే గ్రావెల్ పర్మిషన్లకు మించి గ్రావెల్ తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, అలాగే లిక్కర్ మాఫియా, గంజాయి, డ్రగ్స్ గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అప్పుల గురించి చెప్పక్కర్లేదు. ఇన్ని అంటే వైసీపీ ఓడిపోవడానికి ప్రజల దగ్గర ఉన్న కారణాలు ఇన్ని. 8 సార్లు పైగా కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ మధ్యన ఈ గత 2 రోజుల్లో ఇప్పుడు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చెప్పారు, మనకి 2-3 నెలల క్రితం కూడా చెప్పింది, ఈసారి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచబోమని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిస్కంలో మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచినాయి. అంటే ఏ మాట నిలబెట్టుకోలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, దాన్ని యూటర్న్ తీసుకున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. రకరకాల కొత్త బ్రాండ్లు, అంటే చీప్ రకం బ్రాండ్లన్నీ తీసుకొచ్చి రేటు పెంచేసి ఆడవాళ్ళని వాళ్ళ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎన్నో విషయాల్లో అండి, 1 కాదు 2 కాదు, ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే మనకి వైసీపీ ఓటమే అర్థమైపోతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కనుక వాళ్ళకి అనుకూలంగా పడున్నాయని వైసీపీ భావించినట్టయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ని ఇన్వాలిడ్ చేయడానికి వైసీపీ నేతలు ఎందుకు ప్రయత్నిస్తున్నారండి? లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఈ రోజు హైకోర్టులో దాఖలు చేసింది. హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. కౌంటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన సైన్ చేస్తారు, గెజిటెడ్ ఆఫీసర్ ఒకవేళ ఆయన స్టాంప్ వేయకపోయినా కూడా ఆ ఓట్లు చెల్లుతాయి అని. అంటే అక్కడే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్నది మనం 2004 నుంచి చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ టెండెన్సీయే మనకి నెక్స్ట్ కౌంటింగ్ లో మనకి అది ప్రభావితం జరుగుతుంది. అందులో ఎవరైతే మెజారిటీ ఉందో అదే పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడం మనం గత 10-15 ఏళ్ల క్రితం నుంచి మనం చూస్తున్నాం. అది సంప్రదాయం. సో ఇప్పుడు వ్యాలిడ్ కూడా చేయకుండా ఉండాలి అని చెప్పి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. హైకోర్టులో వేసింది, అన్ని కొట్టేయడం జరిగింది. అలాగే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి బాగా. అంటే కౌంటింగ్ ఆఫీసర్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్స్ అన్ని ఆగిపోకుండా ఎదురుదాడి అంటే వాళ్ళని మీద మీరు అథారిటీ చేసి వాళ్ళని ఎలాగన్నా మాటలతో అన్నా వారి మీద మీరు అధికారం చెలాయించి వారిని ఎట్లయినా అక్కడ ఉన్న ఏజెంట్స్ మీద మీరు పైచేయి సాధించాలి, రూల్స్ అన్ని కూర్చునే వాళ్ళు మనకొద్దు అంటే మరి కార్యకర్తలకి, కౌంటింగ్ ఏజెంట్స్ కి ఆయన ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు అనుకోవాలి. అందుకోసమే టీడీపీ, జనసేన కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని 99% అమలు చేస్తామని పదే చెప్తున్నారు. అందుకే 175కి 175 వస్తాయని చెప్పడం, లేకపోతే 150+ వస్తాయని చెప్పడం జరుగుతుంది. కానీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక క్లారిటీగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకరు 160 అంటారు, ఒకరు 110 అంటారు, ఒకరు 130 అంటారు. ఏంటి ఎలా చూసుకున్నా సరే వైసీపీ కంటే తక్కువే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి అనుకోవాలా సార్? అంటే గెలిచే వాళ్ళు సీట్లు ఒక 120 నుంచి 130 అనో, 130 నుంచి 140 అనో అలా ఖచ్చితంగా చెప్పగలరు సార్. గెలవము, ఓడిపోతామన్న వాళ్ళు ఏ ఫిగర్ అన్నా కరెక్ట్ గా చెప్పేస్తారు. ఇంకా అదే మాట మీద పట్టుకుని ఉంటారు సార్ లాస్ట్ వరకు. 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనేసారో ఇంకెలాగూ ఓడిపోతున్నావు అని తెలిసి కూడా ఇంకా అదే మాటను కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు.
అది ఎలక్షన్ కౌంటింగ్ డే వరకు కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే టీడీపీ జనసేన బీజేపీ విషయంలో అయితే ఒక 5 సీట్లు 10 సీట్లు అటు ఇటు కానీ విజయం మాత్రం మాదే అని ఖచ్చితంగా చెప్తున్నాను. మేనిఫెస్టో విషయంలో చూసుకుంటే కనుక 99% మేము అమలు చేసాం, సంక్షేమ పథకాలు అమలు చేసాం, ఖచ్చితంగా వాళ్ళంతా మాకే ఓటేస్తారు అని చెప్తున్నారు. సార్ మేనిఫెస్టోలో ఏది అమలు చేశారండి? సిపిఎస్ అన్నారు, సిపిఎస్ రద్దు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు, పోలవరం పూర్తి చేయలేదు, అక్కడ ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. నెక్స్ట్ అలాగే మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ చేయలేదు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు సార్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే మరి కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎటుపోయినాయండి? అవన్నీ దారి మళ్లించేశారు. కాపు కార్పొరేషన్ నిధులు అంటే 10,000 కోట్లు ఇస్తానన్నారు కాపు కార్పొరేషన్ కి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారండి? సంవత్సరానికి వచ్చేసి 2,000 కోట్లు అన్నారు, అలాంటిది 500 కోట్లు ఇచ్చారు. అది కూడా అన్ని వివిధ పథకాలకు దారి మళ్లించేశారు. ఇంకా ముస్లిం విషయం తీసుకుంటే వాళ్ళకి మైనారిటీ బ్యాంక్స్ అన్నారు, అవి చేయలేదు. అంటే అన్ని వర్గాల వారిని వీళ్ళు ముంచేశారండి. ఈ వర్గం ఆ వర్గం అని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఒక 5-10 మంది కోటరీ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం కూడా బాగుపడిన దాఖలాలు లేవు. ఎవరికీ న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు 3 రాజధాని, ఆ రోజు అమరావతి మాకు ఓకే అన్నారు, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి రాగానే కూల్చివేతలు మొదలుపెట్టి అమరావతి రాజధాని కాకుండా 3 రాజధానులని 3 ముక్కలాట్లాడి ప్రజలందరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అమరావతి రైతులను బాధ పెట్టి అటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమన్నా హ్యాపీగా ఉన్నారంటే ఉత్తరాంధ్రలో మొత్తం భూముల స్కామ్ అండి, భూముల స్కామ్. అక్కడున్న ఖనిజాలు మొత్తం తవ్వేసి అక్కడ ఖనిజాలు మొత్తం స్కామ్ చేసి, అంటే ఎటు ప్రాంతం వాళ్ళకి వీళ్ళు ఏమి న్యాయం చేసింది లేదండి. 3 క్యాపిటల్స్ అని చెప్పి ఒక్క క్యాపిటల్ కట్టడానికి కూడా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఆర్థిక వనరులు కానీ లేని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో 3 క్యాపిటల్స్. కానీ సుజాత గారు మొదటి నుంచి కూడా వైసీపీ ఒకటే చెప్తుంది, మేము హామీలు ఇచ్చాము, నెరవేర్చాము. కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విషయంలో అయితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో రైతు రుణమాఫీ కాడి నుంచి ఆడబిడ్డలకి 25,000 ఇస్తాం అనే దగ్గర నుంచి చాలా విషయాలు ఆయన మోసం చేశాడు. కనుక ఈసారి ఏకపక్షంగా మాకే ఓటింగ్ పడిందని వైసీపీ అంటుంది. అంటే కంపేర్ చేస్తున్నారు, అటు జగన్కి చంద్రబాబు నాయుడుకి కంపేర్ చేస్తూ ఉన్నారు హామీల అమలు విషయంలో. 1-2 హామీలు నెరవేరకుండా పోయిన మాట వాస్తవం అయ్యుండొచ్చు, కానీ ఈసారి చాలా మరీ దారుణంగా సార్. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మనం. 8 టైమ్స్ ఎక్కువ, 8 టైమ్స్ కరెంటు ఛార్జీలు పెంచడం, అలాగే చెత్త పన్ను, ఓటీఎస్ అని 1 టైం సెటిల్మెంట్. ఇచ్చిన ల్యాండ్స్ కూడా 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి అది దోచేశారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక్కటి కాదు సార్, 2 కాదు, దోపిడీలు దుర్మార్గాలు. అంటే ప్రభుత్వాలు ఇదివరకు ప్రభుత్వ భూముల్లో అలాగే ప్రభుత్వ ఆస్తుల విషయంలోకి వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే డైరెక్ట్ గా ప్రజల దగ్గరకే వచ్చేసారు, ప్రజల ఆస్తులతోటే పెట్టుకున్నారు. ఆయన ప్యాలెస్ కి దగ్గరలో గుడిసెలు కూడా ఉండకూడదని గుడిసెలను ఖాళీ చేయించి అందులో అడిగిన వ్యక్తిని ఒకరిని మరణానికి కూడా కారణమయ్యారు. అంటే ఇంకా ఆయన చాలా ప్రజలకి మరీ దగ్గరగా, అంటే డైరెక్ట్ గా ప్రజలతో. శేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా మాట చెప్పారు, అటు టీడీపీ అటు జనసేన ఓట్లు కలిపినా సరే చాలా చోట్ల వాళ్ళకి ఎక్కువ మెజారిటీ వచ్చింది, ఇప్పుడు కూడా అదే రిపీట్ కావద్దని చెప్తున్నారు. చెప్తున్నా, శేఖర్ రెడ్డి గారు ఒక 10-15 స్థానాలు చెప్పుండొచ్చు, కానీ చాలా చోట్ల అంటే 100కు పైగా నియోజకవర్గాల్లో 2,000, 3,000, 5,000 ఓట్ల తేడాతోటి వైసీపీ గెలిచింది. ఒక్కసారి చూసుకోమనండి లెక్కలు. 2019లో 2,000, 1,500, 500, 3,000 ఓట్ల తేడాతో గెలిచింది. అక్కడ 2 టీడీపీ జనసేన కలుపుకుంటే గనక భారీ మెజారిటీ వస్తుంది. ఇప్పుడు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఏ రోజైతే అన్నారో వైసీపీకి ఆ రోజు నుంచే భయం పట్టుకుందండి. ఈ 3 కలిసి వచ్చినా పర్వాలేదు, 4 కలిసి వచ్చినా పర్వాలేదు, వాళ్ళందరూ కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అయిపోయింది, ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదని ఆ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఈ పొత్తు చెడగొట్టాలని మొదటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారండి. అటు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎన్ని ప్రయత్నాలు అంటే చెయ్యని ప్రయత్నం లేదండి వైసీపీ. ఈ రోజు ఈ కబుర్లు చెప్తున్నారు కానీ ఖచ్చితంగా వారికి ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు అంటే వారి ఓటమి ఖాయమని వారికి అర్థమైందండి.
100% బ్యాలెట్ పేపర్ విషయంలోనే, బ్యాలెట్ ఓటింగ్ విషయంలోనే వీరు చేస్తున్న దుశ్చర్యలు చూస్తుంటేనే వైసీపీ వారికి వర్గాలకి ఓటమి అన్నది వారికి అర్థమైపోయిందండి. ఇంకెంత 2-3 రోజుల్లో వారికి తేటతెల్లం అయిపోతుంది. వాళ్ళు ఒప్పుకోక తప్పదు వాళ్ళ ఓటమిని. అది ఫైనల్ సార్. ప్రజల తీర్పు అనేది వైసీపీ నేతలకి అర్థమైపోయింది. అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న అన్నారు, ఎగ్జామ్ రాస్తాం కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు, మీరు ఇవన్నీ పెట్టుకుని బెట్టింగ్లు కాయకండి అని వాళ్ళ కేడర్కి చెప్పడం జరిగింది. అండ్ అలాగే పేర్ని నాని గారి మాటలు, అంబటి రాంబాబు గారి మాటలు ఇవన్నీ చూసుకుంటే కనుక వారి ఓటమి స్పష్టంగా వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. అలాగే రోజా కానీ, కొడాలి నాని గారు కానీ వీళ్ళెవరు బయటకు రావట్లేదు చూడండి. అంటే వారి కేడర్ కి అర్థమైందండి. ప్రజలకి ఇంకా లాస్ట్ వరకు, 4th వరకు కూడా ఇంకా లాక్కొస్తున్నారు అంతే, అంతకు మించి ఏం లేదండి. వారి ఓటమి ఖాయం అయిపోయింది. రైట్. శేఖర్ రెడ్డి గారు మీరేమంటారు? కేవలం కార్యకర్తల్లో విశ్వాసం కలిగించడానికే మనం గెలవబోతున్నాం, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్తున్నారా? నిజానికి ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఫలితాలు మన చేతుల్లో ఉండవు, బెట్టింగ్లు కాయొద్దు అని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పారని చెప్తున్నారు. ఎలా చూడాలి? సార్, ఒక రాజకీయ పార్టీగా బెట్టింగ్ ప్రోత్సహిస్తాం మేమేమన్నా? 100% కాదు. కానీ ఏంటంటే ఇల్లీగల్ గా జరిగినా చాలా మంది అందులో ఉంటారు కనుక వద్దని చెప్పొచ్చు. బాధ్యత కాదు. మీడియా నుంచి మీరు కూడా బెట్టింగ్ ఆపే విధంగా ముందుకెళ్ళాలి. కానీ ఖచ్చితంగా బెట్టింగ్లు ఖాయమని చెప్పట్లేదు ఎవరు. కానీ ఏంటంటే బెట్టింగ్లు గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు వెళ్ళకండి అని చెప్పాడు, దాంట్లో తప్పే ఉంది. అదే కదండి, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు, దాంట్లో తప్పే ఉంది సార్. ఇంకోటి సుజాత గారు మాట్లాడుతూ, సార్ మనకి బేసికల్ గా మనిషి అన్న తర్వాత మనకు కొంచెం మానవత్వం, మనస్టాక్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఎన్నికలు అయిపోయాయి సార్, ఇప్పుడైనా అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతూ ఎందుకు? ఇప్పుడు మన అబద్ధాలు మాట్లాడడం వల్ల బ్యాలెట్ బాక్స్ వేసిన ఓటు అటు ఇటు తారుమారు కాదు సార్. కాపు నేస్తం అనే పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఇచ్చింది 2600 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారు 60 నెలల్లో కలిపి ఎంత ఇచ్చారు తెలుసమ్మా కాపులకి? 1340 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 1200 కోట్ల రూపాయలు అధికంగా కాపుల సంక్షేమం కోసం, కాపు నేస్తం అంటే కాపులు ఏదైనా సరే బిజినెస్ చేసుకోవాలని ఏం చేస్తున్నా, కాపు నేస్తం లోన్ల కింద మేము ఇచ్చింది 2600 కోట్ల రూపాయలు. ఇక డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకి మేము 60 నెలల్లో చేసినటువంటి లబ్ధంతో తెలుసమ్మా 46,000 కోట్ల రూపాయలు. 46,000 కోట్ల రూపాయలు కేవలం కాపుల సంక్షేమం కోసం, డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా. కళలో అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయగలిగారా? కళలో అయినా ఎందుకండి మాట్లాడతారు? బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెట్టింది 1,70,000 కోట్ల రూపాయలు. 1,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక సిపిఎస్ రద్దు గురించి మాట్లాడుతున్నారండి. సిపిఎస్ రద్దు జరిగిపోయింది. జీపీఎస్ అనే పథకం తీసుకొచ్చాను, తెలియదేమో, న్యూస్ ని ఫాలో అయితే తెలుసు వస్తారు. సిపిఎస్ రద్దు కాలేదు, సిపిఎస్ మీరు చెప్పింది వాస్తవమే. జీపీఎస్ అని తీసుకొచ్చారు కానీ శేఖర్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు సిపిఎస్ అయితే రద్దు చేశారు, దాని ప్లేస్ లో జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. కానీ దానికి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మాట వాస్తవం కదా? అందుకే పోస్టల్ బ్యాలెట్లో దాదాపు మీరు ఓటమి తీసుకు వెళ్ళబోతున్నారని అంచనాలు అయితే. పోస్టల్ బ్యాలెట్ లో ఓటమి వెళ్తామా లేదా అనేది 4వ తారీఖు ఖచ్చితంగా అప్పుడు తెలుస్తుంది. కానీ కొన్ని అంచనాలు ఉన్నాయి. చాలా మంది మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది పోస్టల్ బ్యాలెట్ లో తక్కువ ఓట్లు పడ్డాయి మాకు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సార్, ఒకటి మేమేం అడుగుతున్నామంటే క్లియర్ గా అడుగుతున్నామండి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలో 13A, 13B రూల్స్ ఏం చెప్తున్నాయి? గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ రెండూ లేనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్వాలిడ్, వ్యాలిడ్ కాదు అని చెప్పి పక్కన పడేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయినటువంటి 13A, 13B లో స్పష్టంగా చెప్తా ఉంది, కేటగారికల్ గా చెప్తా ఉంది. మరి ఈ 13A, 13B రూల్స్ ని పక్కన పెట్టి ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడమే తగుదనమ్మా అని చెప్పి ఈసీ ఎందుకని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎలక్షన్ కమిషన్ నియమాలకు విరుద్ధమా కాదా? ఎలక్షన్ కమిషన్ నియమావళిని ఉల్లంఘించడమా కాదా అనే పాయింట్ మీద మేము అడిగాం ఈసీని. ఈసీ మాట్లాడలేదు, సరిగా మాకు జవాబు ఇవ్వలేదని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. దాంట్లో తప్పేంటండి? మేము గైడ్ లైన్స్ లో ఉన్నదాని ప్రకారం వెళ్ళామా, గైడ్ లైన్స్ లో లేని దాని ప్రకారం వెళ్ళామా? మేము ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి కూడా ఒకవైపు పక్షపాత ధోరణిలో ఉంది.
ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడ హింసాత్మక ఘటనలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగబద్ధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఎన్నికల్లో వాళ్ళకి మంచి చేసే విధంగా ముందుకెళ్ళింది. ఇది మంచి ధోరణి కాదు. ఈసీ అంటే స్వతంత్ర సంస్థ కనుక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం సాధ్యమవుతుందా? అది కూడా ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఎలా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? సార్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండానే, ఇన్ఫ్లుయెన్స్ కాకుండానే, ఎందుకని చెప్పి 13A 13B రూల్స్ లేకుండా రూల్స్ ఉల్లంఘించి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారండి? ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు? ఎందుకని చెప్పి ఈసీ ఒకవైపు కొమ్ముగాయకుండా, వినండి సార్, ఒకవైపు కొమ్ముగాయకుండా ఉంటే రాత్రి 11, 12, 1 గంట వరకు పోలింగ్ జరిగినా సరే నువ్వు 6 గంటలకే ముఖేష్ కుమార్ మీనా కొట్టేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, ఎక్కడా కూడా అక్కర్లేదు, రీపోలింగ్ అవసరం లేదు అని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారు ఎందుకు చెప్పారు? 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే అన్ని 8 చోట్ల కూడా ఫుటేజ్లు ఈసీ దగ్గర భద్రంగా ఉండవలసినటువంటి ఫుటేజ్లోంచి ఒక ఫుటేజ్ని ఒక అతను ఫోన్ లోంచి తీసి ఈసీ ప్రమేయం లేకుండా మీడియా కుదురుతాడా? కానీ ఆ ఈవీఎం పగలగొట్టిన దాంట్లో మీ వైసీపీ ఎమ్మెల్యే కదా ఉంటా. మేము అదే అడుగుతున్నాం సార్. మొత్తం 8 చోట్ల ధ్వంసం అయితే మిగతా 7 చోట్ల ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదని అడుగుతున్నాం మేము. అంటే బహుశా ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత రిలీజ్ చేస్తారని చూడాలి. ఎందుకు బయటకు రాలేదని అడుగుతున్నాం సార్. రిగ్గింగ్ జరిగింది కాబట్టి అప్పటి గరికపాటి బిందుమాధవ్ గారికి, సిఐ అయినటువంటి ఏదైతే సిఐ రామస్వామి గారికి ఇంత స్పష్టంగా మనం ఫోన్లు చేసి వేడుకున్నా సరే ఏ ఒక్కరు స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఘటన అనేది జరుగుతుంది. పాల్వాయి గేట్ లాంటి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఒక్క కానిస్టేబుల్ అండి, ఒక్క పోలీస్, అది కూడా వెపన్ లేని పోలీస్ని ఎన్నో సంవత్సరాలుగా సమస్యాత్మక ప్రాంతంగా ఉన్నటువంటి బూతుల్లో ఒక పోలీస్ నాన్ని పెట్టాల్సింది, అది కూడా వెపన్ లేని పోలీస్ని, 60 సంవత్సరాలు దాటిన పోలీస్ని. ఈసీ వైఫల్యం కాదా ఇది? ఈసీ వైఫల్యమా లేకపోతే ఈసీని ఎవరైనా మేనేజ్ చేశారన్న విషయాలు పక్కన పెడితే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కాదంటారా? సార్ ఒకటి, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది సార్ ఓట్లు వేసింది? 5 లక్షల మంది, అంతేనా? 5 లక్షల మందిలో 3 లక్షల మంది పాత ఉద్యోగులు, 2 లక్షల మంది కొత్త ఉద్యోగులు. కొత్త ఉద్యోగులు 2 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు. మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే 5 లక్షల మందికి కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే అవకాశం లేదంటారా? 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. మరి 2 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటాయి, అందరూ ఉంటారండి, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఈ 2 లక్షల మందికి కూడా కొత్తగా ఉపాధి కల్పించింది మేము. అంటే వాళ్ళందరూ మీకే వేస్తారని మీ నమ్మకం? మేము క్లియర్ గా ఉన్నామండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థలోనే వాళ్ళు మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాము, 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా చాలా మంది టీడీపీకి సహకరించారనే వార్తలు వస్తున్నాయి. మరి దాన్ని ఎలా చూడాలి? సార్ ఒకటి, అమ్మకి అన్నం పెట్టలేని ఆయన పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తారని రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడేవాడు. అమ్మకి అన్నం పెట్టలేని పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడేవాడు. సో ఆ డైలాగ్ కి యాప్ట్ అండి చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకు గోనె సంచులు మోసే ఉద్యోగం, ఎవరండి ఉన్మాదులు, ఇళ్ళకెళ్ళి డోర్లు కొడుతున్నారు, ఆడవాళ్ళని వేధిస్తున్నారు, ఇంకో అడుగు పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి వీళ్ళు హ్యూమన్ ట్రాఫికర్లుగా 70% మహిళలు ఉన్నారండి. వాలంటీర్స్ లో 70% మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కించపరిచే విధంగా వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు ఇంకో 4 అడుగులు ముందుకేసి వాళ్ళని హమాస్ తీవ్రవాదులతో, జైషే మహమ్మద్ తీవ్రవాదులతో పోల్చారు. వాళ్ళు వచ్చి 10,000 ఇస్తాను అంటే వాలంటీర్లు నమ్మే పరిస్థితి ఉందంటారా? వాలంటీర్లు నమ్మే పరిస్థితి ఉందంటారా? వాలంటీర్ వ్యవస్థనే మేము ఆపేస్తాం అని చెప్పినటువంటి ఆ పార్టీ ఈరోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామంటే వాలంటీర్లు నమ్మే పరిస్థితి ఉందంటారా? చూడండి, మరి మనిషికి ఆశ అనేది చాలా ఉంటుంది కదా, అది ఏమన్నా నమ్మి ఆశ అనేది ఉంటుందండి సార్, ఆశ అనేది ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు 2099 హామీలు ఏమాత్రం నెరవేర్చాడు. 2014 మేడం గారు
మాట్లాడుతూ సుజాత 1-2 హామీలు నెరవేర్చకపోవడం సార్. కానీ మీరు ఒకటి చెప్పండి, ఏంటి 100% హామీలు మీరు నెరవేర్చారా? 100% సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా? 95% మేము నెరవేర్చామని చెప్పి స్పష్టంగా గుండెల మీద చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలిగాము. మరి అవే కదా ఇంతకు ముందు సుజాత గారు కూడా అడిగారు, చాలా మటుకి Yes, మెగా డిఎస్సీ లేదు, మద్యపాన నిషేధం లేదు, ఇవన్నీ హామీలే కదా. 2014 హామీల్లో 5% నెరవేర్చారేమో రమ్మని చెప్పండి. ఎవరితో అయినా ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా ఆ మేనిఫెస్టో పట్టుకొని నేను చర్చకు సిద్ధం. రైతు రుణమాఫీ చేశారండి, డ్వాక్రా రుణమాఫీ చేశారండి, అలాగే ఇంటికో ఉద్యోగం అందరు ఇచ్చారండి, ఇల్లు ఉద్యోగాలు ఇచ్చారండి. 2014లో మీరు చెప్పిన అన్ని అంశాల్లో టీడీపీ విఫలమైంది కనుక 2019లో వైసీపీకి పెద్ద విజయాన్ని అందించారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో, ఇంతకుముందు నేను చెప్పాను కదా చాలా విషయాలు, రాజధాని విషయం కానీ, పరిశ్రమల విషయం కానీ, ఇంకా మేడం కూడా చెప్పారు, నిత్యావసర పెరుగుదల, విద్యుత్తు, చెత్త పన్ను, ఇవన్నీ కూడా ఇవన్నీ వ్యతిరేకంగా మారబోతున్నాయి. చెత్త పన్నును తీసుకొచ్చిందే చంద్రబాబు, ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? చెత్త పన్ను జీవో తీసుకొచ్చిందే చంద్రబాబు, ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? అవునా? మరి చంద్రబాబు నాయుడు ప్రతి సభలో కూడా ఈ చెత్త పన్ను తీసుకొచ్చిన చెత్త ప్రభుత్వం అని పదే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. నేను ఒక విషయం చెప్తాను సార్. మద్యం బ్రాండ్ల గురించి మీకు విషయం తెలుసా అండి? నేను స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించాను. మద్యం బ్రాండ్ల గురించి ఎలా అంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కొత్త డిస్టిలరీలకి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కొత్త బ్రాండ్లకి లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందే అనుమతులు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త బ్రాండ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కేటగారికల్ గా వాళ్ళు ఇచ్చిన జీవో కాపీస్ తో సహా చూపించి మేము మాట్లాడాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు తెలుసా అండి? ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని మాట్లాడతారు. ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అరే బాబు, మీరే ఇచ్చిన జీవో 2019 ఫిబ్రవరి నెలలో ఎవరయ్యా అధికారంలో ఉన్నారు అని చెప్తే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండ్లు తెచ్చారని చెప్పి మాట్లాడారు. అన్ని చూస్తా ఉన్నాం సార్. మద్యపాన నిషేధం చేస్తే అయిపోయి ఉంటుంది కదా, మీరు అలాగా అది మేనిఫెస్టోలో పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు తెచ్చిన బ్రాండ్లే అని చెప్తున్నారు, మీరు మద్యపాన నిషేధం చేస్తుంటే అయిపోయింది అది. సార్ ఒకటి మేము క్లియర్ గా చెప్తున్నాం సార్, మేము చేయలేకపోయాం. కాకపోతే ఇక్కడ ప్రజలకు ఒక ఆప్షన్ ఉందండి, ప్రజలకు ఒక ఆప్షన్ ఉంది. మద్యపాన నిషేధం మేము చేస్తానన్నాం, చేయలేకపోయాం, ధరలు పెంచాం. మేము ధరలు పెంచిన తర్వాత ప్రతిపక్షాలు ఏమన్నా మద్యపాన నిషేధం చేస్తాయన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి ఇంటింటికి గడప గడపకి డోర్ డెలివరీ చేస్తాం. మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరు సాధ్యమని మీరు చెప్పి మీరు చేయలేకపోయారు, మీరు చేస్తామని చెప్పారు కనుక మిమ్మల్ని అడిగి ఉండొచ్చు కదా. చెబుతున్నామండి, మేమేమైనా చేసామని చెప్పి మేము చెబుతున్నాం. చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయాం? మేము ప్రజలకు వివరించాం, ప్రజలు మమ్మల్ని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. కానీ అదే మద్యపాన నిషేధం చేయకుండా నాణ్యమైన మద్యం అని, సరసమైన ధరలని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాను వాళ్ళని ప్రజలు ఎలా ఆదరిస్తారు అనుకుంటున్నారండి మీరు? మహిళా మండలి ఎలా ఆదరిస్తారు? కానీ శేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు చెప్తూ కూడా మద్యం బ్రాండ్లు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు, ఆ జీవో పాస్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది కదా, మరి ఆ బ్రాండ్స్ అన్నింటినీ ఎందుకు మార్చలేదు, ఎందుకు రద్దు చేయలేదంటారు? ఆ జీవోని రద్దు చేయొచ్చు కదా. డిస్టిలరీలు రద్దు చేయడం కుదరదు సార్. అవునా? ఓ ప్రైవేట్ సంస్థతోటి మనం చేసుకున్నటువంటి ఏదైతే ఒప్పందం ఉంటుందో, సర్టెన్ పీరియడ్ కి ఒప్పందం ఉంటుంది సార్, వాటిని మనం రద్దు చేసుకుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి నానా హంగామా జరుగుతుంది సార్. అంటే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే చేయొచ్చు కదా. ప్రజలకు మేలు జరిగినా కానీ అది అవ్వని పరిస్థితి అండి. సర్టెన్ పీరియడ్ కి గవర్నమెంట్ వాళ్ళకి కన్జంప్షన్ ఏదైతే ప్రొడక్షన్ చేయమని చెప్పి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది సార్. రైట్. సుజాత గారు, ముఖ్యంగా పోలింగ్ ఎక్కువైంది కదా, మేమే గెలుస్తామనే ఒక నమ్మకం ప్రతిపక్షాలు అయితే కనిపిస్తుంది. కానీ నిజంగా పోలింగ్ పెరిగినంత మాత్రాన మీరే గెలవాలనే రూల్ అయితే లేదు కదా. అదంతా మేము సంక్షేమ పథకాలన్నీ 100% అమలు చేస్తామని చెప్తున్నారు. వాళ్ళంతా మూకుమ్మడిగా వైసీపీని గెలిపించబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎలా పోలింగ్ శాతం పెరిగితే మేము గెలుస్తామని అనుకుంటున్నారు? అంటే పోలింగ్ శాతం పెరిగిందని మన ఎలక్షన్ అయిన రోజే తెలిసిందండి. అది కాకుండా మేము దానికి ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కాబట్టి మా గెలుపు 100% పక్కా అని ధీమా మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. టీచర్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మన అందరికీ గుర్తుండే ఉంటుంది. టీచర్లు అందరూ ధర్నా చేయడానికి వెళ్తుంటే వాళ్ళని ఎలా ఆపేశారు, ఒక్కొక్కరు బిచ్చగాళ్ళలాగా రకరకాల వేషాలు కట్టి వెళ్లాల్సిన
పరిస్థితులు, వాళ్ళని హింసించిన తీరు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మనకి ఇదివరకు చూసేవాళ్ళం అండి. ప్రభుత్వ ఉద్యోగులు అనగానే ఏవైనా బ్యాంకులు కళ్ళు మూసుకుని రుణాలు ఇచ్చే వాళ్ళకి. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రోజు 1వ తారీఖున రావాల్సిన జీతాలు 20వ తారీఖు తర్వాత కూడా పడ్డ రోజులు చూసాం. అంటే వాళ్ళు కట్టాల్సిన ఎన్నో ఉంటాయి సార్. వాళ్ళకి అప్పులు తెచ్చుకున్న వాటికి వడ్డీలు కట్టాల్సి ఉంటుంది, అలాగే ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అవన్నీ అంటే చెక్ బౌన్స్ అయ్యి డిఫాల్టర్స్ లిస్ట్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ లోన్ కావాలంటే వాళ్ళ సిబిల్ రిపోర్ట్స్ పడిపోయి ఇలా ఎన్నో రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవం అండి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మొదట చేసిన ఇసుక పాలసీనే 3 సార్లు మార్చారు సార్ వీళ్ళు. అంటే దేని మీద ఒక స్థిరత్వం కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఆలోచన విధానం వైసీపీకి లేదన్నది ఎన్నో విషయాల్లో బయటపడింది. అందులో ఒకటి ఇసుక పాలసీ. 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు. మొదట్లో వచ్చిన ఇసుక పాలసీ వల్ల 6 నెలలు, దాదాపు 6 నెలలు భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా పోయింది. దాది ఎఫెక్ట్ అయింది ఓన్లీ భవన నిర్మాణ కార్మికులు కాదండి, దానితోటి లింక్ ఉన్న అన్ని రకాలు ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, పెయింటర్స్ కానీ, అలాగే రవాణా ఆటో వాళ్ళు కానీ, ఎన్నో రకాలు శ్రామికులు మొత్తం కొన్ని లక్షల మంది జీవనోపాధి కోల్పోయే 6 నెలల పాటు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా. అలాగే దాని ద్వారా వారి ఓటు కూడా వైసీపీకి పడే అవకాశం లేదు. కాపు కార్పొరేషన్ నిధులు అంటున్నారు. కాపులకి బీసీలో చేర్చడానికి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది మరి ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తాను 2,600 కోట్లు ఇచ్చామంటున్నారు. 10,000 కోట్ల హామీ ఏమైపోయిందండి? అదే ఇచ్చిన నిధులు కూడాను అంటే వాళ్ళు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందనో ఇంకేదో సాకులు చూపించి ఎంతో మందికి అంటే వాళ్ళు అర్హత కలిగినా కూడా అనర్హులుగా చేసి వాళ్ళని పక్కకు పెట్టేసిన పరిస్థితులు. అలాగే ఎస్సీ ఎస్టీల వాళ్ళ సప్లాన్ నిధులు కూడా దారి మళ్లించేసిన పరిస్థితుల్లో వారి ఓటు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితులు లేవు. వైజాగ్ లో చూసుకున్నామండి, సిఎన్బిసి చర్చ్ భూములు ఆక్రమించేశారు. కాబట్టి క్రిస్టియన్ల ఓట్లు, మైనారిటీల ఓట్లు కూడా పడే అవకాశాలు లేవండి. ఒంగోలులో కూడా మైనారిటీలు భూములు ఆక్రమించారు. ఒక్కళ్ళు కాదండి, అన్ని సామాజిక వర్గాల్ని దెబ్బకొట్టింది వైసీపీ. కాబట్టి మేము అంత ఖచ్చితంగా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు బాగా చీలిపోతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీ స్థాయిలో ఉంటుంది. ఆ ఓటు చీలకుండా మేము 2 పార్టీలు 3 పార్టీలు జతకట్టడం వల్ల ఖచ్చితంగా మాకు మంచి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము మొదటి నుంచి అంటే 2022లో జరిగిన ఇప్పటం జనసేన ఆవిర్భావ సభలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అన్నారో ఆ రోజే వైసీపీ ఓటమి కన్ఫర్మ్ అయిపోయిందండి. ఆ రోజు నుంచి వైసీపీ నాయకుల ఆర్తనాదాలు మామూలుగా లేవు. చాలా ప్రయత్నాలు చేశారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు పొత్తుని చెడగొట్టాలని. కాకపోతే బీజేపీ వారు కూడా జనసేనని చాలా లైట్ గా తీసుకున్నామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళందరూ. పెద్దగా 21 సీట్లు కదా పోటీ చేసింది, దాన్ని అసలు మేము పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు. పరిగణలోకి తీసుకోలేదని ఒక పక్క చెప్తూనే ఉంటారు సార్. కానీ వాళ్ళ నాయకుడు మాట్లాడితే జనసేన గురించే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతారు. మీరు చూసుకున్నట్టయితే పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు కదా, అదే మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళ శాఖ గురించి మాట్లాడింది 1% ఉంటే జనసేన గురించి మాట్లాడింది 99% ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, జనసేనని విమర్శించడానికే కేవలం వాళ్ళు మంత్రివర్గంలో వాళ్ళకి చోటు ఇచ్చి వాళ్ళని మంత్రులను చేసి ఎమ్మెల్యేలను మంత్రులను చేసి మరి వాళ్ళని తిట్టించారు. అంటే ఒక ఎమ్మెల్యే ద్వారా బయటకు వచ్చిన మాటలు ఏంటంటే, జనసేన నాయకుని పవన్ కళ్యాణ్ తిడితేనే పవన్ కళ్యాణ్ తిట్టు పదవిని పట్టు. మరి జనసేనని ఎలా లైట్ తీసుకున్నారండి? ఎలా కౌంట్ లో తీసుకోలేదు? జనసేన వల్లే వాళ్ళకి ఓటమి పాలవుతున్నారు, వాళ్ళు దిగిపోబోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఎప్పుడో అర్థమైందండి. వాళ్ళు టీడీపీ కంటే కూడా ప్రధాన శత్రువుగా జనసేననే భావించారు. జనసేనతోటే మా పోరాటం అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి భావించి మమ్మల్నే టార్గెట్ చేస్తూ వచ్చారండి ఇప్పటి వరకు కూడా. కానీ ఎందుకు వైసీపీ జనసేనని అంత లైట్గా తీసుకుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో గాజువాకలోను, భీమవరంలోనూ ఓడిపోయారు. అధినేత గెలవలేని పరిస్థితి ఉంది కనుక ఆ పార్టీ పరిస్థితి కూడా అంతే అన్న ఒక అభిప్రాయానికి వైసీపీ వచ్చింది అనుకోవాలా? వాళ్ళు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచిస్తే అర్థమవుతుందండి భీమవరంలో జరిగింది ఏంటన్నది. భీమవరంలో మనకి టీవీల్లో కూడా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారని వచ్చిన తర్వాత కూడా కౌంటింగ్ అక్కడ ఏరియాలో అక్కడ తలుపులు మూసేసి మళ్ళా
బ్యాలెట్ బాక్సుల్లో నానా రకాలుగా వాళ్ళు చిత్ర విచిత్రాలు చేశారండి. అన్ని జరిగినాయి, అన్ని ఇప్పుడు మాట్లాడుకోవడం ఇంకా అనవసరం. ఈ కౌంటింగ్ ముందు అన్ని చేసి ఆ రోజు వాళ్ళు జనసేన కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, మరి వాళ్ళే ఆపుతారు కదా ఖచ్చితంగా. అదే సార్, ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నదే జరిగింది అక్కడ. అవతల కౌంటింగ్ ఏజెంట్లను కూడా మీరు వాళ్ళ మీద మీరు వాళ్ళని దబాయించండి, ఏ రకంగా రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు వాళ్ళ మీద పెత్తనం చెలాయించండి, వాళ్ళ మీద అంటే మీరు పై చేయి తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే జరిగింది సార్. అప్పుడు ఎన్నో రకాలుగా చేసి వాళ్ళు ఆ రోజు గెలవడం జరిగింది. భీమవరంలో ప్రకటించారు, టీవీలో ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు మనం చూడలేదు. ఎక్కడ ఇన్ని ఎలక్షన్స్ చూసాము, ఇన్ని రిజల్ట్స్ చూసాము. టీవీలో అభ్యర్థి విజయం ప్రకటించిన తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత లేదని చెప్పడం ఇప్పుడు మనం కొత్త విచిత్రంగా చూసాం. అది అయిపోయింది, ఇంకా దాని సంగతి మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. కాకపోతే అంత అటువంటి పరిస్థితుల్లోనే అంత టఫ్ ఫైట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అసలు అసెంబ్లీలోకి రాకూడదని వీళ్ళకి మొదటి నుంచి భయం. ఆయన వచ్చాడంటే అన్ని ప్రశ్నిస్తాడు, ప్రతిదీ ఒకటి బయటకు లాగుతాడు. ఆయన మీద ఆరోపించడానికి ఎటువంటి ఆరోపణలు లేవు కదా సార్. వీళ్ళు పెళ్లిళ్ళ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం తప్ప వేరే ఏంది లేదు కదా. ఈసారి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకుండా చాలా ఎత్తులు వేసింది. మొత్తం యంత్రాంగాన్ని వైసీపీ నాయకులందరూ అక్కడే తిష్ట వేసిన పరిస్థితి, కాపు నేతలను కూడా అక్కడే ఉంచిన పరిస్థితి. మరి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఎలా చూడాలి? గెలుస్తారనుకోవాలా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న కాపు నాయకుల్ని కాకుండా ముద్రగడ, అలా వంగా గీత, ముద్రగడ గారు, అలాగే పక్కనున్న దాడిశెట్టి రాజా, ఇటువంటి చాలా మంది నేతలను అక్కడికి తీసుకురావడమే కాకుండా రాయలసీమ నుంచి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా పంపించారు. కాకపోతే వారికి కొన్ని రోజుల్లోనే అక్కడ సీన్ అర్థమైపోయింది. ఇక్కడ ఏం చేసైనా జనసేన గెలుపుని మనం ఆపలేమని అర్థమైపోయింది. కొన్ని రోజులకు వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు సొంత నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు 100% ఖాయం అన్నది ప్రతి ఒక్కరి నోట, ఈవెన్ వైసీపీ నాయకులు కూడా వెనక మాట్లాడుకుంటున్న మాట. పవన్ కళ్యాణ్ గారు గెలుపు 100%. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని వైసీపీ నాయకులు బెట్టింగ్లు వేస్తున్నారు సార్. అది వాస్తవం. అది ఎందుకంటే ఏ నియోజకవర్గంలో సంగతి పక్కన పెట్టినా పిఠాపురం గురించి మనం అందరం చూస్తూనే ఉన్నాం, వార్తలు చూస్తూనే ఉన్నాం, ఎన్నో పోల్స్ లో చూసాము. అంటే మెజారిటీ అన్నది ఒక్కొక్కరు చెప్పే సంఖ్య ఒక్కొక్కటి కావచ్చు, కానీ గెలుపు మాత్రం పక్కా అన్నది అందరికీ తెలిసిన విషయమే. రైట్. మనతో పాటు పత్తిపాటి కుసుమ కుమారి గారు, టీడీపీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అంతా మాట్లాడదాం. కుసుమ కుమారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఏపీలో ఇంకా ఫలితాలు వెలువడలేదు. అటు చంద్రబాబు, ఇటు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వేదికలు కూడా రెడీ చేసేసుకున్నారు. ఎలా చూడాలి? ఏ పార్టీ ఎలా గెలవబోతుంది అనేది 4 తర్వాతగా తెలిసేది. ఈ ముందుగా చేయడాన్ని ఎలా చూడాలి? అత్యుత్సాహంగా చూసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనేది హాస్యాస్పదం అండి. ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, రెండో ఛాన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా మనం పట్టం కట్టినట్టయితే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకుపోవచ్చు అని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమిని అభివృద్ధి అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిసినటువంటి విషయం అండి. ఈ రోజు జనసేన నాయకురాలు చెప్పినట్టు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆయన వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళందరూ చెవులు కొరుక్కున్నటువంటి మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఈయనేమో గొప్పలు చెప్తా ఉన్నారు, అక్కడ అసలు మాకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ ఈ రోజు మాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, మేము ఏ విధంగా మళ్ళా పక్క రాష్ట్రాలపై సంసారాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈయన మాటలేనని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారండి. ఎవ్వరు కూడా బెట్టింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రారని చెప్పి బాగా నిర్ణయం అయిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగింది, మహిళలు మాకే ఓట్లు వేస్తారని. ఏం చూసి మీకు మహిళలు ఓట్లు వేస్తారండి? ఏం చేశారని చెప్పి మహిళా నాయకురాలు రోజా లాంటి వాళ్ళ దగ్గర మహిళల్ని కానివ్వండి అసభ్యకరంగా మాట్లాడించినటువంటి మాటలన్నీ మర్చిపోయారా రాష్ట్ర ప్రజలు? భువనేశ్వర్ గారిని మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారా? మరి ఈ రోజు అలాంటి మహిళలకే అన్యాయం జరిగి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి జీవితం పైన మహిళల యొక్క జీవితం పైన దెబ్బతీస్తా ఉంటే అటువంటి వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారా? అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్నే గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి, గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు రాష్ట్ర మహిళలు ఏ విధంగా ఆయనకు ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారండి?
అసలు వాళ్ళ తల్లి అయితే విజయమ్మ ఈ రోజు అమెరికాలో ఉన్నా కూడా ఆమె ఒకటే చెప్తా ఉంది, నా కూతురికి ఓట్లేసి నా కూతురిని పార్లమెంటుకు పంపండి అని చెప్పి. అంటే ఎందుకు? కనీసం కొడుకు తరపున మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు విజయం ఉందంటే మరి అట్లా అంటే తల్లిని చెల్లిని వాళ్ళ చిన్నాయన కూతుర్ని ఎవరిని కూడా గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకైనా మనం పట్టం కట్టామంటే రాష్ట్రం అధోగతి పాలైతే మనం అడక తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వైసీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చిన చంద్రబాబుని ఎందుకు మళ్ళీ ఎన్నుకుంటారు? గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కదా, మేము 99% హామీలు నెరవేర్చాం కదా, మేనిఫెస్టో నెరవేర్చాం కదా అని చెప్తున్నారు. ఏమండి, మీ యొక్క మాటలు, మీ యొక్క కళ్ళబోలు మాటలు వినడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరండి. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, కొత్తగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చి మనం ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి పరిస్థితిలో, అటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు తూచా తప్పకుండా ఆయన అమలు చేస్తా వచ్చినారు. రాజధానిని ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి ఎంతో ఆయన కష్టపడినటువంటి వ్యక్తి. మరి ఎందుకు 23 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది 2019లో? అండి అదే చెప్తున్నాం కదా, ఆ రోజుల్లో షర్మిల గారు, విజయమ్మ గారు రోడ్డుపైకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని నా భర్త చనిపోయినాడు, మా నాన్న చనిపోయినాడు, ఒక్కసారి మా అన్నకు అవకాశం ఏంటి, ఒక్కసారి మా కొడుకు అవకాశం ఏంటి అని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు పైన పడడం వల్ల ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఒక యువ నాయకుడు పరిపాలన బాగుండి అందులో సుఖ సంతోషాలతో ఉంటే కొత్త వారికి ఎందుకు అవకాశం ఇస్తారు? ప్రజలు కూడా ఇక్కడ బాగానే ఉంది కదా, కొత్త వారికి అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరైనా అండి, ఒక యువ నాయకుడు బయటకు వచ్చినారు అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు, ఆయన కన్నా ఇంకా మంచి పనులు చేస్తారనేటువంటి ఆలోచనతోటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా చూశారు, రాష్ట్రంలో 2 సార్లు 3 సార్లు చూశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి చూద్దాం, ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం, ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, ఏ విధంగా రాష్ట్రంలో మరి అమరావతిలో రాజధాని కానీ పూర్తి చేస్తారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాడు, పరిశ్రమలు తీసుకొస్తారు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, మహిళలకు రక్షణ కల్పిస్తారు, యువ నాయకుడు కదా అని చెప్పి యువతంతా ఆయన వెంట నడవడం జరిగింది. ఒకసారి అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశం నేను వినియోగించకుండా కేవలం కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టడానికి మాత్రమే ఈ 5 సంవత్సరాలకు సరిపోయిందే కానీ రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క టీం కానీ లేదండి. ఈ రోజు మళ్ళీ అదే నాయకులు ప్రజల్లోకి వస్తే చీకొడతారనేటువంటి ఆలోచనతో చాలా మందికి ఆయన టికెట్లు మార్చి ఈ విధంగా మసిమూసి మారడికాయ చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కదా, వీళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్లు, వీళ్ళకి అవకాశం ఇచ్చినాము, వీళ్ళకి ఒకసారి మళ్ళీ పట్టం కట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాయ చేశారు. కానీ ప్రజలైతే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నెత్తికెక్కించుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రజలకు లేనే లేదు. ఇంకా 4 రోజుల్లో బట్టబయలు అయిపోతుంది, మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని ఏ పక్క రాష్ట్రాలకు పోయి వాళ్ళ జీవితాలు గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రైట్, శేఖర్ రెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండబట్టే స్థానికంగా ఉండే నాయకులను మార్చారు ఆ వ్యతిరేకత అంతా పోగొట్టడానికి, కానీ ఆ వ్యతిరేకత అయితే పోలేదు, ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఓటేశారని చెప్తున్నారు. కుసుమకుమారి గారు, మేడం మీది ఎవరండి? మాది కడప జిల్లా, రాజంపేట, ఇప్పుడు అన్నమయ్య జిల్లా మాది. ఓకే ఓకే, అంటే మీరు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు పారిపోవాలా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కడప జిల్లా నుంచే చెప్తున్నా, ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కుసుమకుమారి గారు నేను అడుగుతున్నాను, మీరు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ పక్క రాష్ట్రాలకు తరిమి కొడతారా? మేము తరిమి కొట్టడం కానీ వాళ్ళు భయపడుతున్నారు, ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఓట్ల రూపంలో ఇంకా మనం ఇక్కడ ఏ మొహం పెట్టుకొని ఉందామని చెప్పి వాళ్ళే సిద్ధంగా ఉంటారు. అవమాన భారంతో పక్క రాష్ట్రాలకు పారిపోతారనేది వాళ్ళ ఉద్దేశం. రాజంపేటలో గెలిచి చూపించారు, వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ముందు మీ రాజంపేటలో గెలిపి చూపించండి, తర్వాత 100% గెలుస్తాం. కుసుమకుమారి గారు, డబ్బు కొట్టేసే వాళ్ళు లేరండి, అభివృద్ధి కొట్టేసే వాళ్ళు ఉన్నారు. కుసుమకుమారి గారు ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రైట్, మీరు సబ్స్క్రిప్షన్ చేయకండి, గందరగోళం అయితే ఉంది. రైట్, కుసుమకుమార్ గారు మీ వెర్షన్ చెప్పారు కదా, ఆయన వెర్షన్ చెప్పండి. రైట్, శేఖర్ రెడ్డి గారు. సార్ ఒకటండి, మన సుజాత గారు మాట్లాడుతూ లాస్ట్ టైం ఏదైతే భీమవరంలో ఏదో మ్యానిపులేట్ జరిగిపోయింది అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. కొంచెం మన రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చి
మీడియా ముందు మనం మాట్లాడేటప్పుడు కొంచెమైనా అవగాహన తెచ్చుకొని మాట్లాడాలండి. 2019 ఎన్నికల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అధికార పక్షంలో లేం. ఇంకో విషయం అండి, 2019 ఎన్నికల్లో 100, 200, 500 ఓట్లతో కాదండి మారింది. అక్కడ గ్రంథి శ్రీనివాస్ గారికి 70,642 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్కి 62,285 ఓట్లు వచ్చాయి. అంటే 8,357 ఓట్ల మెజారిటీతో గ్రంథి శ్రీనివాస్ గారు గెలుపొందారు. 8,357 ఓట్లు అండి. 8,000 మెజారిటీని తిప్పిట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పించుకుందంట. ఎవరు చెప్తారండి పిట్ట కథలు? ఎవరు నమ్మిద్దామనివి? 16 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ రోజుకి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవాలా. ఆయన చూసి మేము భయపడాలంట. ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? భయం లేకపోతే పిత్తి కుక్కలాగా రోడ్డు మీదకి వచ్చి వ్యక్తిగతంగా విమర్శలు శేఖర్ రెడ్డి గారు మీరు ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చి పిచ్చి కుక్కలా అని మీరు మా నాయకుడిని మాట్లాడితే మేము అదే స్థాయిలో మాట్లాడవలసి ఉంటుంది. పిచ్చి కుక్క అని మీరు అనొద్దు. మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి. మీ నాయకుడు అత్యంత నేరస్తుడు. 38 కేసులున్న ముద్దాయి. 38 కేసులున్నాయి. 38 కేసులున్న ముద్దాయి అండి. ఆర్థిక నేరస్తుడు. 16 నెలలు జైల్లో చెప్పకూడదున్న వ్యక్తి. శేఖర్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు? 16 నెలలు జైల్లో చెప్పకూడదు ఎందుకు తిన్నాడు? 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు? ఇంకా ఆయన మీద కేసులు కొట్టేలేదండి. బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద తిరుగుతున్నాడు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అండి. పెళ్లిళ్ళ గురించి, పర్సనల్ విషయాల గురించి మాట్లాడి పిచ్చి కుక్కలా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటలు జాగ్రత్త. సుజాత గారు ఓకే. శేఖర్ రెడ్డి గారు పర్సనల్ గా అయితే వెళ్ళొద్దండి. ముఖ్యంగా ఈసారి 2024 ఎన్నికల్లో ఈసారి రోడ్డు మీదకి వచ్చి మంత్రుల గురించి సార్ మీరు శేఖర్ రెడ్డి గారికి చెప్పండి. మాటలు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడమనండి. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎవరు పిచ్చుకోకలా మాట్లాడుతున్నారు ఇక్కడ అందరికి తెలుస్తుంది. అందరికి తెలుస్తుంది ఎవరు పిచ్చుకోకలా మాట్లాడుతున్నారు. మీరు అంటే మీకు అధికారం పోతుంది అనగానే మీ ఉక్రోషం ఇలా చూపించుకోకండి. మీరు ఎంతకంటే ఎక్కువ ఏం చేయలేరు. మీరు ఇలా అనవలసిందే తప్ప మీరు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేరు. మీరు అధికారంలోంచి దిగిపోబోతున్నారు. ఆ ఉక్రోషం మీ మాటల్లో కనిపిస్తుంది. మీ జగన్ రెడ్డి ఏడుపులో కనిపిస్తుంది. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఏడుపులో కనిపిస్తుంది. అధికారంలోంచి దిగిపోబోతున్నారు కాబట్టే మీకు ఈ ఉక్రోషం. ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని పిచ్చుకోకలా మాట్లాడుతున్నారంటారా? ఆర్థిక నేరస్తులు నాయకులను పెట్టుకుని మీరే మాట్లాడేది. సుజాత గారు 38 కేసులు వ్యక్తిని జెండా మోస్తున్న మీరే మాట్లాడేది. సుజాత గారు గురించి మీరే మాట్లాడేది. జనగణమన పాఠం కూడా రాని వ్యక్తి గురించి మీరు మాట్లాడేది. సూట్ కేసు కంపెనీ మీరే మాట్లాడేది. పెట్టిన ఒక ఆర్థిక నేరస్తుడు మీరే మాట్లాడేది. ఇద్దరు ఆగాలి. శేఖర్ రెడ్డి గారు మీకు కూడా ఒక మాట. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు వద్దండి. మనం పొలిటికల్ డిస్కషన్ మాత్రమే ఇది. రైట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ 2024 ఎన్నికల్లో కుల సమీకరణలు, పొత్తులు, పోల్ మేనేజ్మెంట్లో టీడీపీ కూటమి చాలా బ్రహ్మాండంగా చేసింది. అది మా గెలుపునికి ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఈ విషయంలో వైసీపీ అనే విఫలమైందా? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట చెప్తుందండి. బీసీ సామాజిక వర్గం, మైనారిటీ సామాజిక వర్గం, దళితులు వీళ్ళందరూ కూడా క్రిస్టల్ క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంప గుర్తుగా ఓట్లు వేయడం జరిగింది. మహిళామణులు కూడా ఓట్లు వేయడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఉన్నారు ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి మేమే వస్తామని. రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు చరిత్ర అని ఒకటి ఉంటుందండి. చరిత్రను చూసుకొని ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొని మాట్లాడితే వారి మాటకి విశ్వసనీయత అని ఉంటుందండి. 2004లో
69% పోలింగ్ అయితే 2009 వచ్చేసరికి 73% పోలింగ్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు. అంటే దాదాపు రైట్ నుంచి 4% పోలింగ్ పెరిగింది. అప్పుడు కూడా అందరూ అన్నారు మహాకూటమి వచ్చేస్తుంది, రాజశేఖర రెడ్డి గారిని ఇడుపుల పైకి పంపించాల్సిందే అని చెప్పి. ఏమైందండి? ఏంటండి కూటమి ఎక్కడొచ్చిందండి? మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2014 కంటే 2018 తెలంగాణలో 5% ఓటు పెరిగిందండి. 5%. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ఇదే టీడీపీ పార్టీ అక్కడ కాంగ్రెస్ తోటి, కోదండరాం పార్టీ తోటి, ఇంకా సిపిఐ, సిపిఎం వీటన్నిటితో గుర్తుపోయింది. రైట్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన టైం అయింది. థ్యాంక్ యూ. 2014కు మించి 2018లో సీట్లు సంపాదించుకున్నాడు. మరి పోలింగ్ శాతం పెరిగితే వీళ్ళు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోవాలి కదా. మరి ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు ఆంధ్ర రాజకీయాలకు సంబంధం లేదు. చూద్దాం పోలింగ్ ఇంకా 4 రోజుల్లో తేట తెల్ల మోలుతుంది. ప్రతిపక్షంలో ఉంటాను, మేము అధికార పక్షంలో ఉంటాము. ఏమండి మాలాంటి వాళ్ళు, మేము బ్రహ్మాండంగా మాకు రాజకీయ అనుభవం ఉంది. మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు ఉండబట్టే మీ పార్టీ ఈ రోజు జగన్ రెడ్డి గారికి ఒక్కడికే రాజకీయాలు తెలుసు, ఇంకెవరికి రాజకీయాలు తెలియదు అన్న ఇల్యూజనేషన్ నుంచి పోతారులేండి. తిరిగి బొమ్మ కనబడిపోతుంది అందరికి. సుజాత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.